నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. నేను మీ వెంకట్ గన్నవరపు. ఈరోజు సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చకొచ్చిన అంశము ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఉదయ్ కృష్ణారెడ్డి. ఆయన తన తోటి మరో ట్రైనింగ్ ఐపీఎస్ అధికారిని మహిళ మీద లైంగిక వేధింపుల ఆరోపణలపై నేషనల్ పోలీస్ అకాడమీలో అత్యున్నత స్థాయి కమిటీ ఆయన్ని విచారణ చేసి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది. ఇదే కాకుండా ఆ అధికారిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డి తోటి ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి మీద ఫిర్యాదు చేసింది. లైంగిక ఆరోపణలు, తన ప్రైవేట్ పార్ట్స్ పట్టుకున్నాడని, తన గొంతు మీద కత్తిపెట్టి బెదిరించాడని, తన వీడియోల్ని తన భర్తకి ఫార్వర్డ్ చేసి బెదిరించాడని రకరకాల ఆరోపణలు చేసింది. దాని మీద నేషనల్ పోలీస్ అకాడమీ కూడా రియాక్ట్ అయ్యి తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. అసలు ఎవరి ఉదయ్ కృష్ణారెడ్డి? ఐపీఎస్ ట్రైనింగ్ ఆఫీసర్ అని చెప్తున్నాం. ఆయన ప్రకాశం జిల్లాకి సంబంధించిన వ్యక్తి. సాధారణ మధ్యతరగతి కుటుంబం, అంటే జీరో నుంచి ఆయన ఎదుగుతూ వచ్చారు. ఆయన పోలీస్ శాఖలోనే కానిస్టేబుల్గా విధులు నిర్వహించారు. విధులు నిర్వహించే క్రమంలో పై అధికారి అంటే సబ్ ఇన్స్పెక్టర్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ మీద తను వేధింపులకు గురి చేశాడని, విధి నిర్వహణలో చాలా ఇబ్బందులు పెట్టాను, అయినా నేను తట్టుకున్నాను. ఆ తర్వాత ఆయన ఐపీఎస్ అవ్వాలనే తన జీవిత లక్ష్యం మేరకు చేస్తున్న జాబ్కి రిజైన్ చేసి తను యూపీఎస్సిలో రాసి సెలెక్ట్ అయ్యి ఐపీఎస్కి వచ్చారు. ఐపీఎస్ పొందిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో భాగంగా ఆయన హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతున్నారు నేషనల్ పోలీస్ అకాడమీలో. ఇంతవరకు బాగానే ఉంది. ఒక సాధారణ కానిస్టేబుల్ ఉద్యోగం చేసే స్థాయిలో ఉన్న వ్యక్తి ఐపీఎస్ దాకా ఎదిగాడు అని సమాజంలో ఆయన ఇన్స్పిరేషన్గా మారాడు. ఓ మంచి పర్సనాలిటీగా ఎదిగాడు. ఈ క్రమంలో ఆయన ఐపీఎస్ సెలెక్ట్ కాకముందు కొన్ని సోషల్ మీడియాలో ఆయన ఐపీఎస్ ఎలా అవ్వాలి ఏంటి అనే ట్యుటోరియల్ వీడియోస్ కూడా ఆయన ఇన్స్పిరేషనబుల్ పర్సనాలిటీ కాబట్టి అవి చేశారు. అక్కడి వరకు బాగుంది. కానీ ఈ స్థాయికి వచ్చిన తర్వాత తను ఏదైతే కలలు కన్నాడో ఆ కళ నెరవేర్చుకున్న తర్వాత ఆరోపణలు నిజ నిర్ధారణ అనేది పోలీస్ శాఖ చూసుకుంటుంది. కానీ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఆరోపణ రావటము, సస్పెండ్ అవ్వటము, ఇది జరిగిన తర్వాత ఆయన వాళ్ళ సోదరుడు ఇంట్లో ఎస్ఆర్ నగర్లో ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హుటాహుటిన ఈఎస్ఐ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలోనే ఉన్నారు, చికిత్స అందుకుంటున్నారు. దానికంటే కొన్ని గంటల ముందు ఆయన సోషల్ మీడియా అంటే వాట్సాప్ స్టేటస్లో నిజ నిర్ధారణ తేలాలి, ఆరోపణలు బేస్లెస్ ఆరోపణలు అంటే రుజువులు లేని ఆరోపణలు చేయకూడదు, నిజ నిర్ధారణ కోర్టులు తెలుస్తాయి, నాకు చట్టం మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంది, నేను నిర్దోషిని అని మాట్లాడారు ఆయన. అలా స్టేటస్ పెట్టిన కొన్ని గంటలకే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పూర్తిగా ఇది చాలామందిని కలిచివేసింది. ఏంటి ఈయన ఆత్మహత్య చేసుకున్నారు? ఎందుకంటే ఉదయ్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి చాలా బాగా ఎదిగాడు. కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆయన. ఆ ఇంటర్వ్యూస్ కూడా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. బాగుంది ఈయన స్టోరీ. ఎవరైనా చిన్న స్థాయి నుంచి ఐపీఎస్గా ఎదిగారంటే చాలా ఇష్టపడతాం, ఆనందపడతాం. మనం కూడా అలా ఎదగాలని చాలా మందిలో కొంత ఉత్తేజభరితమైన కొన్ని గోల్స్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అవుతుంది. కానీ ఇక్కడ ఇలా జరిగేసరికి ఏం జరిగింది? ఇక్కడ సంఘంలో ఎవరికేం జరిగినా భద్రత పోలీసులు ఇస్తారు. పోలీసుల మీద నమ్మకం కాదు, విశ్వాసం ఉంటుంది. పోలీస్ శాఖ మీద ఉంటుంది. సో ఇక్కడ జరిగింది బాధితుడు, నిందితుడు. బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది, 2 చోట్ల ఇచ్చింది. పోలీస్ స్టేషన్లో ఇచ్చింది, నేషనల్ పోలీస్ అకాడమీలో కన్సర్న్ పర్సన్ ఎవరు ఉంటారో అత్యున్నత స్థాయి అధికారులకు వాళ్ళకి చేసింది. వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అత్తాపూర్లో కూడా కేసు నమోదైంది, దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక్కడ నిందితుడు కూడా పోలీస్ శాఖే. వీళ్ళిద్దరూ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత జిల్లా అధికారులుగా వెళ్తారు. జిల్లా పోలీస్ బాస్ అంటే ఎస్పీనే. ఆ జిల్లాలో డిఎస్పీ స్థాయి అధికారి వరకు ఏది చేయాలన్నా, వాళ్ళ మీద ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎస్పీకి అథారిటీ ఉంటుంది. జిల్లా మొత్తం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే వ్యక్తి. ఇక్కడ పోలీస్ వ్యవస్థ మీదే నమ్మకం కోల్పోయే విధంగా ఈరోజు జరిగిన చర్యను చూడాలి. దట్టు ఒక మహిళ మీద లైంగిక వేధింపులు రావటం, వేధించాడా లేదా అనేది కోర్టులు నిర్ధారిస్తాయి. కానీ ఆ వేధింపులకు గురి కావటం, వేధించాడని మహిళ కంప్లైంట్ ఇవ్వటం, మహిళా ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి ఇవ్వటం పోలీస్ శాఖకే ఒక మచ్చ. మహిళ మీద వేధింపులకు గురి చేయటం అనే దాన్ని అందరూ
నిర్వివాదాంశం, ఖండించాలి కూడా, అలాంటి పునరావృతం కాకూడదు. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ మీదే నమ్మకం కోల్పోయే చర్య ఇది. రేపు ఉదయ కృష్ణారెడ్డి సచ్చీలుడిగా బయటకు వస్తారా రారా అనేది కోర్టులు తేల్చిన దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఈ వ్యవస్థ మీద మచ్చపడితే, అంటే కంచె చేను వేసే విధంగా పోలీస్ శాఖ మీద విశ్వాసంతో, ఇందా నేను చెప్పినట్లు నమ్మకం కాదు విశ్వాసం ఉండే పరిస్థితి నుంచి అదే పోలీస్ శాఖలో జిల్లా స్థాయి అధికారిగా ట్రైనింగ్ తీసుకొని మరికొన్ని నెలల్లో ఒక జిల్లా పోలీస్ ఉన్నతాధికారిగా వెళ్ళపోయే వాళ్ళ మీద నిందితులు వాళ్లే, బాధితులు వాళ్లే, అదే శాఖ. ఆ శాఖ మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. సో రేపు ఇలాంటి పరిస్థితులు జిల్లాలో ఎవరికైనా జరిగితే కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? జిల్లాలో కింది స్థాయి నుంచి ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, వీళ్ళు స్పందించకపోతే ఎస్పీకి వినతిపత్రం ఇస్తారు. పోలీసులు కేసు నమోదు చేయట్లేదు, మీరు పరిష్కరించండి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను శిక్షించండి అని. అంటే జిల్లా పోలీస్ అధికారి మీదే ఈ ఆరోపణ వచ్చింది. ఆయన ఛార్జ్ తీసుకోకపోవచ్చు, ట్రైనింగ్లో ఉన్నారు కదా. అకాడమీ అది నేర్చుకునే చోటే ఇలాంటి తప్పిదాలు కాదు, తప్పిదం అనే ఒక చిన్న మాటతో అనలేము. అని ఏదైనా ఇలాంటివి జరగకూడదు. పోలీస్ శాఖ కూడా నియమ నిబంధనలు కఠితరం చేయాలి. అది వ్యవస్థకే ముప్పు. వ్యక్తి నష్టపోవచ్చు, వ్యక్తి లాభపడచ్చు, సంఘం దాన్ని పట్టించుకోదు. వ్యవస్థకి ముప్పు వచ్చినప్పుడు అది సంఘానికి వచ్చిన ముప్పుగా అభివర్ణిస్తారు. సో ఆ వ్యవస్థ అనేవి వ్యవస్థ లోపాలను సరిచేసుకోకపోతే, ఇప్పుడు ఇదే విషయం మీద ఖండించారు, అందరూ ఖండిస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఇలాంటివి కనుక పునరావృతం అవుతే పోలీస్ శాఖ మీదే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండదు, వాళ్ళ మీద విశ్వాసం అనేది ప్రజలకు ఉండదు. ప్రజలకు విశ్వాసం ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? పెచ్చిమీరిపోతుంది. సమాజంలో ఉన్న క్రైము పెచ్చిమీరిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్న ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. దాని బైలా చాలా కఠినతరంగా ఉండాలి. ఎందుకంటే చేశారా లేదా అనేది నిర్ణయించాల్సింది, దర్యాప్తు చేయాల్సింది పోలీసులు అయితే నిజ నిర్ధారణ వెలికి తీసి తీర్పులు ఇచ్చి శిక్ష పడే విధంగా, అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వారు చేసి ఉంటే శిక్షించాల్సింది కోర్టు. కానీ ఇలాంటివి జరగకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. కాబట్టి ఏదైనా జరిగిన తర్వాత దానికి ఆ గాయానికి మందు రాసి దాని గాయాన్ని మాన్పించడం వేరు, గాయం రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా వ్యవస్థలకు ఉంటుంది. కాబట్టి అప్పుడే ఈ వ్యవస్థ బాగుంటే సమాజం బాగుంటుంది. సో ఇట్లాంటివి జరగకూడదు. ఏది ఏమైనా ఉదయ కృష్ణారెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. అతని మీద ఇలాంటి ఆరోపణలు రావటం చాలామంది ఇది ఇతను చేశాడా అన్న ప్రశ్నార్థకంగా, అంటే ఒక ఆశ్చర్యచకితులు అవుతున్నారు. సో చూడాలి కోర్టు ఏం చెప్తుంది, నిజ నిర్ధారణ చేసి ఎలాంటి తీర్పులు వస్తాయో వెచ్చు.